నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్న విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే కేంద్రం నుంచి ఇప్పటికే చాలా నిధులు కూడా ఆయన తీసుకురావడం అయితే జరిగింది. అయితే తాజాగా ఈరోజు పోలవరం సందర్శనకు చంద్రబాబు గారు వెళ్ళడం, అలాగే అక్కడ నిర్వాసితులు కూడా చంద్రబాబు గారు ఏం మాట్లాడతారా అని చెప్పి చాలా ఆశలు కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక పోలవరం పనులు ఇక నుంచి మొదలు కాబోతున్నాయి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం, దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకొని పూర్తి చేయడం, ఇవన్నీ కూడా మరి ఒక పండగ వాతావరణంలాగా కనిపిస్తున్న నేపథ్యంలో దీనిపై అంబటి రాంబాబు గారు స్పందించడం, అలాగే చంద్రబాబు గారిని విమర్శించడం జరిగింది. చంద్రబాబు అన్ని అసత్యాలే చెబుతున్నారని, పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అసలు పోలవరం అభివృద్ధి ఎవరి హయాంలో ఎక్కువ జరిగింది, మరి చంద్రబాబు గారు సంకల్పించినట్టు మరి ఈ డెడ్ లైన్ లోపు పోలవరం పూర్తయ్యే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చంద్రబాబు గారు ఈరోజు పోలవరం సందర్శనకి వెళ్ళారు. సో అక్కడ ఆయన ఎంత టైం డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాము, దానికన్నా ముందే దీన్ని పూర్తి చేయాలని కూడా నేను వాళ్ళకి ఆదేశించానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టుకుందో ఆ డెడ్ లైన్ పూర్తి చేయగలుగుతుందా? అలాగే ఎప్పుడు పోలవరం సందర్శనకి చంద్రబాబు గారు వెళ్ళినా, ఎప్పుడు పోలవరం గురించి మాట్లాడినా కూడా వైసీపీ నుంచి వెంటనే కౌంటర్ వస్తుంది, దట్టు అంబటి రాంబాబు గారి నుంచి. సో ఆయన ఎప్పుడైతే ఈయన పోలవరం అంటారో ఆయన పోలవరం గురించి అసత్యాలు చెప్తున్నారని చెప్పి వెంటనే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం, పోలవరం పూర్తి చేయడం వైసీపీకి ఇష్టం లేదంటారా? మీరేం చెప్తారు? ఇది చాలా శుభసూచకం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మళ్ళీ చలనం రావటం, అది పూర్తి దిశగా డెడ్ లైన్లు పెట్టుకొని పనులు చేయటం, ఇది అత్యంత శుభ పరిణామం. ఇటువంటి శుభ సమయంలో అంబటి రాంబాబు లాంటి వాడి గురించి, అతను చేసే వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం, వేస్ట్. ఎందుకంటే అంబటి రాంబాబుకి ఏమీ తెలియదు. అంటే ఏమీ తెలియదు అంటే అదేంటండి, ఏమీ తెలియకుండానే మరి ఇంత వయసు వచ్చిందా అని మీరు అడగచ్చు. ఆయనకి తెలిసిన సబ్జెక్టులు మనకి తెలియదు. ఆయన చేసే పనులు మామూలు సభ్యత ఉన్న ఏ మానవుడు చేయలేడు. ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన ప్రవర్తించే తీరు కానీ ఏ సంస్కారం ఉన్నవాడు కూడా చెయ్యడు. అందువల్ల అంబటి రాంబాబుకి తెలిసిన విషయాలు మనకి తెలియవు, మనం చెప్పే విషయాలు అంబటి రాంబాబుకి అర్థం కూడా కావు. పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల సుదీర్ఘకాలంలో ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఉన్నారు. ఒక ఆయన అనిల్ కుమార్ యాదవ్, ఇంకొక ఆయన అంబటి రాంబాబు. వీళ్ళిద్దరూ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఇద్దరు మేధావులు, వీళ్ళ బాసు పెద్ద మేధావి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి చేసింది పని ఎంత అంటే 3.87% పనులు చేశారు. 5 సంవత్సరాల కాల పరిమితిలో. అదే 5 సంవత్సరాల కాల పరిమితిలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు 74% పనులు పూర్తి చేశాడు. ఇంకా మరి మీరు చెప్పండి, ఇప్పుడు ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకోవటం అవసరమా? అస్సలు అవసరం లేదు. ఎందుకు అంటే 74% పనులు పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు డెడ్ లైన్ పెడుతున్నాడు. ఫేజ్ 1 పోలవరం మొదటి దశ ఎప్పటికి పూర్తి కావాలి అని డెడ్ లైన్ పెడుతున్నాడు. ఆ డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ నుంచి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకొని పనులు మొదలుపెట్టండి అని చెప్తున్నాడు. ఇప్పుడు 2026 అక్టోబర్ నాటికి పనులు పూర్తి కావాలి. పనులు పూర్తి కావాలంటే ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ జగన్ మొత్తం చెడగొట్టాడు కదా. జగన్మోహన్ రెడ్డి 2020 సంవత్సరంలో గోదావరికి విపరీతంగా వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, కొట్టేసింది. 3 చోట్ల ఫ్లడ్ కొట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ విషయం తెలుసుకోలేదు. తెలిసిన తర్వాత కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. ఆ డయాఫ్రమ్ వాల్ని ఏం చేయాలి, ఎట్లా కాపాడాలి అన్న ఆలోచన కూడా లేదు. మొత్తం డయాఫ్రమ్ వాల్కి
అసలు 3 చోట్ల దెబ్బతిన్న విషయమే దాచిపెట్టాడు, ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాడు. నిజంగా అదొక ద్రోహం, రాష్ట్ర ద్రోహం. మొత్తం రాష్ట్రానికి మొత్తం సంబంధించిన ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ అనే ఒక అతి ముఖ్యమైన ప్రదేశం దెబ్బతింటే అది రాష్ట్ర ప్రజలకి చెప్పకుండా దాచిపెట్టడం జగన్మోహన్ రెడ్డి నేరపూరిత మనస్తత్వానికి నిదర్శనం. ఇక్కడ ఇంకోటి సార్, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబే కారణం అంటున్నారు. ఎందుకు అంటే ఏదైనా ప్రాజెక్ట్ని కట్టేటప్పుడు ఆ నీటిని మళ్లించి ప్రాజెక్ట్ కట్టాలి, అలా కాకుండా కట్టారు చంద్రబాబు గారు, అందుకే అది దెబ్బతింది. నాకు టీఎంసీలు టీఎంసీలు తెలియదు అంటారు కదా, మరి చంద్రబాబు గారికి తెలిసి ఉంటే కాఫర్ డ్యాములు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ ఎట్టగట్టాడు, అందువల్లే అది పోయింది అని చెప్పి ఆయన అంటున్నారు. ఈ అంబటి రాంబాబుకి అంటే నేను మొదటి నుంచి మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు చెప్తూనే ఉన్నా, అంబటి రాంబాబు గురించి మాట్లాడద్దు అని. అతనికి ఏం తెలుసు? ఇక్కడ డయాఫ్రమ్ వాళ్ళు అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము సైమల్టేనియస్గా కట్టారు. టెక్నాలజీ డెవలప్ అయింది రాంబాబు. కాఫర్ డ్యామ్లో వైసీపీ కట్టిందా సార్? కానీ ఎవరు వైసీపీనే కట్టిందని వాళ్ళు చెప్తున్నారు. అంబటి రాంబాబుకి ఏం తెలియదు. పాయింట్ నెంబర్ 1 ఏం తెలియదు, ఎప్పుడు ఏది కట్టారో తెలియదు. మొత్తం కాఫర్ డ్యాములు, లేకపోతే అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్ ఇవి సైమల్టేనియస్గా కట్టారు. అత్యద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి కట్టారు. అందుకని సైమల్టేనియస్గా వెళ్ళినాయి, అన్ని పనులు సైమల్టేనియస్గా జరిగినాయి. నూతన టెక్నాలజీతోటి కట్టారు. అందుకని అక్కడ ఏంటి అక్కడ అప్పర్ కాఫర్ డ్యాములో 2 గ్యాపులు ఉన్నాయి. ఆ 2 గ్యాపులు ఎందుకు ఉంచారు? ఫ్లడ్ వచ్చినప్పుడు కట్టింది కొట్టుకుపోకుండా ఉండాలి కదా, అందుకు ఉంచితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి చెప్పాడు, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. ఆ గ్యాపులు కావాలనే పెట్టారు. అర్థం చేసుకో, ఆ మాత్రం కూడా తెలియదు నీకు. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు. సైమల్టేనియస్గా సైమల్టేనియస్గా కట్టుకుంటూ వచ్చినప్పుడు గ్యాపులు పెట్టారు. ఆ గ్యాపులు తర్వాత ఫిల్ చేసుకోవాలి. ఇది టెక్నికల్గా జరిగే సబ్జెక్ట్. ఇదంతా కూడా ఏదో ఆషామాషిగా మనం ఇంటికి కాంపౌండ్ వాళ్ళు కట్టినట్టు కట్టరు. ఇక చాలా టెక్నాలజీ ఉంటుంది. అక్కడ వరదల్లో వచ్చి ఏం జరిగింది? కాఫర్ డ్యామ్ డ్యామేజ్ అయిపోయింది. అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారు? ప్రాజెక్టు డ్యామేజ్ కాకుండా, ప్రాజెక్టు పునాదులు కదిలిపోకుండా ఉండటానికి కట్టేది కాఫర్ డ్యామ్. కాఫర్ డ్యామ్ దెబ్బతింటే ఇంకా మళ్ళీ ప్రాజెక్టు ఫర్దర్గా ఎట్లా కట్టాలి? ఇప్పుడు అది సమస్య. ఇప్పుడు అందుకని ఏం చేశారు? ఈ కాఫర్ డ్యామ్ 3 చోట్ల దెబ్బతిన్నది. మళ్ళీ దాన్ని రిపేర్ చెయ్యొచ్చు, కానీ రిపేరు చెయ్యటం వల్ల మళ్ళీ భవిష్యత్తులో ఏదన్నా ప్రాబ్లం వస్తే డ్యామ్ సేఫ్టీ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో మళ్ళీ కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టారు. ఇది ఎవరి తప్పిదం వల్ల జరిగింది? జగన్మోహన్ రెడ్డి, ఈ అంబటి రాంబాబు లాంటి అరకొర మేధావుల వల్ల జరిగింది. వాళ్ళకి తెలియదు, చెబితే వినరు, ఎవరితోటి మాట్లాడరు. వాళ్ళకి అసలు తెలియని సబ్జెక్ట్ కదా ఇది. అందుకని జరిగిన డ్యామేజ్. ఇప్పుడు ఏమైంది? ఈ కాఫర్ డ్యాముని మళ్ళీ ఈ కాఫర్ డ్యాములు డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఉన్నదాన్ని రిపేర్ చేయకుండా కొత్తది కట్టాలి అని విదేశీ నిపుణులు తీర్మానం చేశారు. దీన్ని అసలు రీఇన్ఫోర్స్మెంట్ అసలు ఎంత టెక్నికల్గా ఎంత అద్భుతంగా చేస్తున్నారు అంటే, ఈ మొత్తం సిమెంటు, ఇసుక, కంకర వేసి అది కూరి చేయటం కాదు. ఇక్కడ ఇందులో ప్లాస్టిక్ టెక్నాలజీ వాడుతున్నారు, రబ్బర్ టెక్నాలజీ. ఈ రబ్బర్ సొల్యూషన్ దీన్ని పంపించటం వల్ల ఏమవుతుంది అంటే, వాటర్ వస్తే దాన్ని రిపెల్ చేస్తుంది, వాటర్ని దగ్గరికి రానివ్వదు. సిమెంటు, కాంక్రీటు అయితే ఏమవుతుంది? వాటర్ని పీలుస్తుంది. అందుకని ఈ రబ్బర్ టెక్నాలజీని పెట్టి వాటర్ని డిస్పెల్ చేసేలాగా ఆ టెక్నాలజీ ఉపయోగించి కడుతున్నారు అక్కడ. ఇది కట్టిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా, పాత డయాఫ్రమ్ వాల్కి సమాంతరంగా కడుతున్నారు. ఇంకొక వైపు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ పాత డయాఫ్రమ్ వాల్, జగన్మోహన్ రెడ్డి 3 చోట్ల దెబ్బతీసిన డయాఫ్రమ్ వాల్కి ఆ 3 ప్రదేశాల్లో ఇసుక కొట్టుకుపోయింది. ఆ ఇసుక మళ్ళీ ఫిల్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రాజెక్టు సేఫ్టీకి తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి ఎంత డ్యామేజ్ చేశాడో ఇప్పుడు నేను చెప్తున్నా మీకు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతీశాడు,
మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టుకోవాల్సి వస్తున్నది. 3 చోట్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటంతో ప్రాజెక్టు దగ్గర ఇసుక గొయ్యలు ఏర్పడ్డాయి. వాటిని ఫిల్ చేయాలి. న్యాచురల్గా ఏర్పడ్డ ఇసుక కొట్టుకుపోయింది. అందుకని ఇప్పుడు తీసుకొచ్చి వేరే చోట నుంచి ఆ గోతుల్లో ఇసుక వేసి మొత్తం భూమి మొత్తాన్ని కంపిస్తారు. ఇట్లా దాన్ని కుదిపేసి ఇసుక గట్టిగా లోపలికి వెళ్ళేలాగా చేసి దాన్ని పటిష్టపరుస్తూ ఉన్నారు. అట్లా 3 చోట్ల చేస్తున్నారు. అంటే హై కంప్రెషన్ తోటి భూమిని కుదుపుతారు ఇట్లా. అటువంటి టెక్నాలజీస్ వాడి మళ్ళీ కడుతూ ఉన్నారు. ఈ మొత్తం కాఫర్ డ్యాము అప్పుడు 440 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని తగలబెట్టాడు. మొత్తం 3 చోట్ల కొట్టుకుపోయేలాగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ కడుతున్నారు. అంటే ఏంటి, అటు మా సైడ్ ఒక సామెత ఉంటుంది, రెడ్డి వచ్చి మొదలాడరా అని. ఎవరో ఒక ఆయన హరికథ చెప్తూ ఉన్నట్ట, ఒక్కొక్క రెడ్డి గారు వచ్చి మళ్ళీ చెప్పు అంటట. అట్లా రెడ్డి వచ్చిన ప్రతిసారి మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నట్ట ఈ హరిదాసు. దాన్ని రెడ్డి వచ్చి మొదలాడరా అని సామెత ఉంటుంది. అట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఈ మొత్తం టెక్నికల్ విదేశీ నిపుణులు కూడా వచ్చి అదంతా పరిశీలించి వాళ్ళు చెప్తుంటే ఈ అంబటి రాంబాబుకి ఏం తెలుస్తుంది? అంబటి రాంబాబుకి తెలిసే అంశం ఒక్కటి కూడా లేదు అక్కడ. ఎందుకంటే మొత్తం టెక్నాలజీ ఉంది అక్కడంతా కూడా. ఇప్పుడు మొత్తం ఆ గ్యాప్స్ అప్పర్ కాఫర్ డ్యామ్లో గ్యాప్స్ ఫిల్ చేయటం ఇది సైమల్టేనియస్గా జరుగుతుంది. ఇప్పుడు కూడా సైమల్టేనియస్గానే జరుగుతున్నాయి. అంతకుముందు సైమల్టేనియస్గానే జరిగినాయి, ఇప్పుడు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి పనులు. దానికి ఏం చెబుతాం? ఇది తెలుసుకోవాలి కదా అంబటి రాంబాబు. మరి ఇప్పుడు కాఫర్ డ్యామ్ మొత్తం పూర్తి చేసి డయాఫ్రమ్ వాల్ కట్టట్లేదు కదా, డయాఫ్రమ్ వాల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, కాఫర్ డ్యామ్ గ్యాప్స్ ఫిల్ చేస్తూ ఉన్నారు. తెలుసుకోవాలి అన్నీ. అంబటి రాంబాబు ముందర కూర్చొని ఎవరినన్నా ఒక విదేశీ నిపుణులతో మాట్లాడటానికి మనకి ఇంగ్లీష్ రాకపోతే స్వదేశీ నిపుణులు చాలామంది ఉన్నారు, అక్కడ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పటానికి అక్కడ రెడీగా ఉన్నారు. ఎవరు వెళ్ళి అడిగినా చెప్తారు. లేదు అక్కడి నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు వెళ్ళాడు కదా, వెళ్ళినప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా క్లియర్ కట్గా చెప్పాడు. చంద్రబాబు నాయుడు చెప్పింది విన్నా కొంచెం అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ సైమల్టేనియస్గానే జరుగుతున్నాయి. డెడ్ లైన్లు పెడుతుంది. జనవరికి పూర్తి చేస్తాం మేము డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1 గ్యాప్ 2 ఫిల్ చేస్తామంటే డిసెంబర్ 25 కల్లా కంప్లీట్ కాదా అని అడుగుతున్నాడు ఈయన సీఎం చంద్రబాబు నాయుడు. అంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వేసుకొని డెడ్ లైన్లు ముందరికి జరుపుతూ ఉన్నాడు. ఇది అక్కడ జరుగుతున్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం కూడా చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ప్రతి సోమవారం ప్రతి సోమవారం చంద్రబాబు నాయుడు పోలవరం సైడ్ దగ్గరికి వెళ్ళి 28 సార్లు ఏ ముఖ్యమంత్రి వెళ్తాడు? అంటే అంత కమిట్మెంట్ లేకపోతే ఎవరు వెళ్ళరు. చంద్రబాబు నాయుడికి పోలవరం పూర్తి చేయాలి అన్న కమిట్మెంట్ ఉన్నది, జగన్మోహన్ రెడ్డికి పోలవరాన్ని ధ్వంసం చేయాలన్న కమిట్మెంట్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంతకు ముందర ఆయన కట్టిన కన్స్ట్రక్షన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ కొత్త కన్స్ట్రక్షన్ని చేసుకుంటూ చంద్రబాబు నాయుడు ముందరికి వెళ్తున్నాడు. డెడ్ లైన్ లోపల 2026 సంవత్సరం మొదటి సీజన్ కల్లా పోలవరం నుంచి నీళ్లు రైతులుగా అందే అవకాశం ఇప్పుడైతే చాలా స్పష్టంగా కనపడుతుంది. పోలవరం ప్రాజెక్టుకి జగన్ గ్రహణం పట్టించాడు, ఆ గ్రహణాన్ని చంద్రబాబు నాయుడు విడిపించాడు. ఇది చాలా వేగంగా, ప్రాసెస్ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, పోలవరం పూర్తి చేస్తాడు. రైట్ సార్, ఇక్కడ పోలవరం ఎంత ఇంపార్టెంట్, అక్కడ నిర్వాసితులది కూడా అంతే ఇంపార్టెంట్ సార్. అయితే వాళ్ళకు కూడా 800 కోట్ల దాకా కేటాయించారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో మా గురించి ఈరోజు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారా, మా గురించి ఏమైనా చెప్తారా అని చెప్పి అక్కడ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు సీఎం స్టేట్మెంట్ కోసం అని చెప్పి కూడా మనం ఈరోజు విన్నాము. సో మీరేం చెప్తారు దాని గురించి? ఇప్పుడు నిర్వాసితులకు ఇచ్చిన డబ్బుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేశాడు.
ఇది చాలా స్పష్టంగా అక్కడ చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం. నిర్వాసితుల్ని చూడకుండా, నిర్వాసితుల్ని పట్టించుకోకుండా ప్రాజెక్టు ముందర కదలదు 100%. ఇప్పుడు పోలవరం మొదటి దశ నిర్మాణం వరకు ఎంతమంది నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మొత్తం అన్ని రకాల సహాయ చర్యలు చేస్తారు మొదటి దశ నిర్మాణం వరకు. ఆ తర్వాత రెండో దశ టేకప్ చేసినప్పుడు పోలవరం నిర్వాసితుల సమస్యలను అడ్రస్ చేస్తారు. సెకండ్ ఫేజులు ఉంటాయి. ఆ సెకండ్ ఫేజ్ వాళ్ళని అప్పుడు అడ్రస్ చేస్తారు. ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు ప్రజలని, అంటే నిర్వాసితుల్ని ఇబ్బంది పెట్టి మేము ఎటువంటి చర్యలు తీసుకోమని ఆయన చెప్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అన్న నాకేం తెలుసు అన్న, మేము అక్కడి నుంచి వస్తే నేను ఇస్తానన్నా, అంటే కేంద్రం నుంచి వస్తే నేను ఇస్తాను, అంతకుమించి నాకేం తెలియదు అని బాధ్యత నుంచి తప్పుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నథింగ్ డూయింగ్, మీకు న్యాయం చేయకుండా నేను ప్రాజెక్టుని ముందరకు తీసుకుపోను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వాసితులకి న్యాయం చేయటానికి చాలా స్పష్టమైన హామీలు ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని టేకప్ చేస్తారు. ఇప్పుడు స్టేజ్ 1 పోలవరం మొదటి దశ నిర్మాణానికి సంబంధించిన పనులు ఫైనల్ అయిపోయి అవి కమెన్స్ అయిపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తుంది? షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయి, వీళ్ళకి మనం అడిషనల్ డబ్బులు ఇద్దాము అని కేంద్రం కూడా ముందరకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు అడిషనల్ డబ్బులు ఇవ్వలేదు? ఇచ్చిన డబ్బుల్లోనే 2,342 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశాడు. అందుకని నెక్స్ట్ ఫేజ్ డబ్బులు ఇవ్వటం మానేసింది కేంద్రం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ ఇవ్వడమే కాకుండా మొత్తం షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ముందరికి జరిపి పనులు చేయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకని కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపు చేస్తుంది. ఈ నేషనల్ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. అందువల్ల ఫస్ట్ ఫేజ్ అయిపోయి ఈ వర్క్స్ అన్నీ కమెన్స్ అయిపోయి ఎండింగ్కి వస్తున్నప్పుడు సెకండ్ ఫేజ్ టేకప్ చేస్తారో అప్పుడు నిర్వాసితులకి న్యాయం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇది అంబటి రాంబాబుకి అర్థమైనా కాకపోయినా ఇదే వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.